ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. పర్టికులర్గా లేదు అక్కడ. అయితే ఎక్కువ కీర్తనలు భక్తుడైనటువంటి దావీదు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కీర్తనలో కీర్తనాకారుడు ప్రభువుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయనను ఘనపరచాలో ఈ ఒక్క వచనంలో మనకు తేట తెల్లం చేస్తూ వచ్చాడు అని చూడండి. ఎందుకంట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎందుకు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు మన ఎడల చూపినటువంటి కృపను అని. ఎందుకంటే ఆయన కృప మన పాప అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. రాయబడింది కదా అక్కడ, దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు పాప క్షమాపణ కలిగింది అని. కాబట్టి మన పాపములకు అపరాధములకు క్షమాపణ ఏంటి కారణం అంటే ఆయనకు మన ఎడల ఉన్న కృప అని. కాబట్టి అంటాడు కదా ఇక్కడ, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అని. వాస్తవానికి 107వ కీర్తన కనుక మనం చూస్తే ఒక పర్యాయం కాదు ఈ మాటలు అంది కీర్తనాకారుడు. చూడండి, దాదాపుగా 4 పర్యాయాలు అదే మాట అన్నట్లుగా మనం చూస్తాం. ఒకటేమో 8వ వచనంలో అన్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక అని. అయితే అదే మాట 15వ వచనంలో కూడా అన్నాడండి. చూడండి, అక్కడ కూడా ఆయన కృపను బట్టి అని. ఆ తర్వాత 21వ వచనంలో కూడా మరలా అదే మాట రిపీట్ అవుతూ ఉంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. 31వ వచనంలో కూడా అదే మాట. అంటే ప్రభువుని ఎంతగా స్తుతించాలో, ప్రభువుని ఎంతగా ఘనపరచాలో కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు అని. కాబట్టి లేతే ఒక పర్యాయం రాసి వదిలిపెట్టుండేవాడు. అయితే 4 పర్యాయాలు అదే మాటను, అదే భావాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ప్రభువుని స్తుతించడం ఒక విశ్వాసి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో అక్కడ మనం చూస్తాము అని. ఎందుకంత ప్రాముఖ్యమైంది అని అంటే అక్కడే చెప్పాడు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అని. వాస్తవానికి పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి చేసినటువంటి కార్యం ఎలాంటిది అంటే, తనది కాని గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకొరక ఏం చేశాడు, మోషేని పిలిచాడు, నాయకుడిగా నియమించాడు, ఐగుప్తుకు పంపించాడు. మోషే ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళటంలో ఎంతగానో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అంటే అంటాడు అక్కడే ఏం చేశారంట, ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి అని. వాళ్ళు ఏం చేశారంట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరి. దేవుడు వారి ఎడ చేసినటువంటి ఆ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. అదే ఆరాధన మొదటిగా కూడా మనం చూస్తాం. నిర్గమకాండ 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు అని. కాబట్టి ఆయన పరిశుద్ధతలో కానీ, పూజించే దేవుళ్ళు కానీ నీలాంటి దేవుడు ఎవరు లేడయ్యా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము, అక్కడ ఆయన తప్ప మరొక దేవుడు లేడంట. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనం, ఆకాశం అందే కానీ
భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు? నీవు చూపు పరాక్రమ చూపగల దేవుడెవడు? కాబట్టి నీలాంటి దేవుడు లేడయ్యా. ఆశ్చర్య కార్యాలు చేయటంలో నీలాంటి దేవుడు లేడు. పరాక్రమ కార్యాలు చేయటంలో నీలాంటి దేవుడు లేడు. మా ఎడల నీవు చూపిన కృప ఇంకే దేవుడు కూడా మా ఎడల చూపలేదు అని. ఏంటి కారణము? ఎందుకు వాళ్ళు అంతగా దేవుని స్తుతించారు అనంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్న కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారండి? ఎన్ని సంవత్సరాలు? చూడండి వాక్యంలో, నిర్గమకాండం 12వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట వాళ్ళు? నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు బానిసలుగా? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అందుకే వారు ఆ విధంగా ఆరాధన చేస్తూ వచ్చారు. ఈ 430 సంవత్సరాలుగా వాళ్ళని విడిపించిన దేవుడు ఎవరూ లేరంట. ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు లేడంట. రాజ్యాలు మారినాయి, రాజులు మారారు, పరిపాలన చేసేవాళ్ళు మారారు, అధికారులు మారారు, కానీ వారికి ఉన్నటువంటి బానిసత్వం మాత్రం మారలేదంట. ఎప్పటి వరకు? 430 సంవత్సరాలుగా వారి బానిసత్వం బతుకులు మారల. అయితే 430 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. దేవుడు వారి మొరను ఏం చేశాడంటే ఆలకించాడు అని. చూడండి ఆ మాట కూడా, నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి 430 సంవత్సరాలుగా మొరపెడుతూనే ఉన్నారు. అయితే కనికరించిన దేవుడు ఎవరూ లేరు, కానీ 430 సంవత్సరాల తర్వాత ప్రభువైనటువంటి దేవుడు వారి యొక్క మూలుగుని విన్నాడు అని. చూడండి నిర్గమకాండం 6వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండం, ఐగుప్తీయుల దాసత్వమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట? 430 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల, విమోచన కలగజేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఆ కలగజేసినటువంటి దానిలో భాగంగా ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు కల్లారా చూశారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు. అందులో ఒకటేంటి అనంటే, వారు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చిన తర్వాత సాగిపోతూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మార్గంలో వారికి అడ్డంగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని నేరుగా దాటాలి అంటేనేమో దాటలేరు. పోనీ అక్కడే కొన్ని రోజులు ఉందామా అంటేనేమో వెనక ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది, మరలా బానిసత్వంలోకి తీసుకురావాలి అని. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ముందుకెళ్దానంటేమో ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. పోనీ వెనకెళ్దామా అంటేనేమో మరలా సైన్యం తరుముకుంటా వస్తుంది. ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు సనగడం ప్రారంభించారు. వెంటనే మేము ఐగుప్తులోనే ఉంటే కనీసం ప్రాణాలతోనే ఉండేవాళ్ళం, మేము ఇక్కడ తీసుకొచ్చి మేము చావాలా అని గొనుగుతూ ఉంటే మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేకు దేవుడు చెప్పాడు ఒకటే మాట, ఆగిపోక సాగిపో అని. బహుశా అర్థం కాలేదేమో మోషేకి. ఎర్ర సముద్రం ముందుంది, వెనకేమో సైన్యం వస్తూ ఉంది, ఈయనేమో ఆగిపోవద్దు సాగిపో అంటున్నాడు. ఈ చివరికి ఏం దారి తీస్తుంది అనుకున్నాడేమో. అయితే వెంటనే దేవుడు చెప్పాడు, మరలా నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టు, 2 పాయలుగా చీలుతుంది అని. మోషే ఆ ప్రకారం చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా అయింది. ఆరిన నేలన ఇశ్రాయేలీలు దాటుకుంటూ బయటకు వెళ్ళారు. వాళ్ళు పట్టుకోవడానికి ఫరో సైన్యం కూడా ఆగలేదు. ఈ సముద్రం 2 పాయలుగా చీరింది, ఏంది ఈ మహత్యం, మనం ఎందుకు వెళ్ళాలని కూడా ఆలోచించలేదు. వాళ్ళు వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళారు. ఎప్పుడైతే ఆఖరి ఇశ్రాయేలీయుడు బయటకు వెళ్ళాడో వెంటనే సముద్రం మరలా యథాప్రకారం అయిపోయింది. ఆ సైన్యం అంతా ఒక్కడు కూడా మిగలకుండా చనిపోయారు.
ఈ అద్భుతాన్ని వాళ్ళు కల్లారా చూశారు. అది చూసిన తర్వాత ఐగుప్తు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఆ 15వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఆ ఆరాధన ద్వితీయోపదేశకాండంలో ఇందాక చూసాం కదా, నీ వంటి దేవుడు ఎవరు? కాబట్టి నీలాంటి దేవుడు లేడయ్యా. 430 సంవత్సరాల మా బానిస బ్రతుకుల్ని నీవు జ్ఞాపకం చేసుకున్నావు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన నిబంధన 430 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చావు. అంతేకాదు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలన మమ్మల్ని నడిపించావు. ప్రభువా, నీవు చేసిన ఈ గొప్ప కార్యానికి మేమేం చేయాలి అంటూ వాళ్ళు ప్రభువుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. అదే మాట 107వ కీర్తన 8వ వచనంలో అన్ని పర్యాలు రాయటానికి కూడా బహుశా అదే కారణమై ఉంటుంది. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎందుకు దేవుని ఆరాధించారో మనం క్లుప్తంగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఉదయకాల సమయంలో వారికేమో దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యం వాళ్ళ కళ్ళ ముందే చేశారు. వాళ్ళు చూశారు, ఆ విషయాన్ని చూసి దేవుని ఆరాధించినట్లుగా మనం చూసాం. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎందుకు ఆరాధన చేయాలి ప్రభుని మనం కూడా ప్రశ్నించుకొని, ప్రభు మన జీవితంలో కూడా మనకేమన్నా చేశారేమో అది చూసి దానిని బట్టి ప్రభుని మనము ఆరాధించాలి అని మనకు కూడా చేశాడంట. మనం ఇందాక చదువుకుందాం యెషయా గ్రంథం 63వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. కాబట్టి ఇశ్రాయేలీలకి దేవుడు చూపిన మహా కనికరం, ఆయన వాత్సల్యతలేంటో మనం చూస్తూ వచ్చాం. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి 7వ వచనంలో మొదటగానే ఉంది, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అని. కాబట్టి మనం ఎందుకు ఆరాధన చేయాలంట? దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి. ఏం చేశాడు దేవుడు? క్లుప్తంగా కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. రండి, మొట్టమొదటిగా ఏం చేశాడు మనకి? మనం ఎందుకు ఆరాధన చేయాలి ప్రభుని? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటిగా 2వ అధ్యాయము 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మనం ఏంటో మన స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. మనం ఎవరమంట? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము అని. కాబట్టి మనలో ఏ మంచి లేదు. ప్రభువు మన ఎడల కనికరాన్ని చూపడానికి మనలో ఆయనకు దగ్గర ఉన్నటువంటి ఏ యోగ్యత లేదు. ఎందుకంటే మన హృదయం బాల్యం నుండి చెడిపోయింది అని దేవుని వాక్యంలో చూస్తాం. పుట్టిన తోడనే నరులు అబద్ధములాడి తప్పిపోయేటువంటి వాళ్ళు అని మనం చూస్తాం. కాబట్టి దేవునికి భయపడని వారు అని మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించని వారిగా మనం చూస్తాం. ఎన్నో పర్యాయాలు మనం దేవుని క్రమాన్ని తప్పిపోయిన వారిగా మనం చూస్తాం. అందుకే మనకున్నటువంటి బలహీనతను బట్టి రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. కాబట్టి మనలో ఏ ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళు లేరండి. చివరిగా మనం ఎలాంటి వాళ్ళము అని అంటే, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారం. ఇంకా చూస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మునుపు అంటే ప్రభువులోకి రాకముందు మనం ఎలాంటి వాళ్ళము అక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. ఇది మన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనల్ని ఆ ప్రభు ఏం చేశాడంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాల్లో మనం చూసాం కదా. అయినను దేవుడు ఎలాంటి వాడంట? కరుణా సంపన్నుడయ్యండి.
మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని మన ఎడల ఆయన చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అంటే ఏమొచ్చింది మనకు అంటే రక్షణ వచ్చింది అని. కాబట్టి ఎందుకు మనం ఆరాధన చేయాలి మొదటగా అంటే కృప చేతనే రక్షించబడ్డాం మనం. ఆయన కృపా కనికరం మన మీద ఉంది గనుకనే, ఆయన దయా వాత్సల్యత మన మీద ఉంది గనుకనే మనం ఇంకా నిర్మూలము కాలేదు. వాక్యంలో మనం చూస్తాం, యెహోవానైన నేను మార్పు లేని వాడను కావున యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అని. కాబట్టి మనం ఇంకా సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. ఆ కృప చేతే మనమందరం రక్షించబడ్డాం. రక్షించబడిన నిన్ను నన్ను ప్రభువు తన మందిర ఆవరణలోకి తీసుకొచ్చి ప్రభువుని ఆరాధించినట్లుగా ఈ దినాన ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత ఇది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎందుకు ఆరాధన చేయాలి అంటే ఆయన కృప చేత రక్షించబడ్డాము అని. తర్వాత ఎలాగూ రక్షించబడ్డామో కూడా మనం చూస్తే రండి, తీతుకు రాసిన పత్రిక మనం ఎలాగూ రక్షించబడ్డాము అక్కడ చూస్తాం. మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి మనం ఎలాగూ రక్షించబడ్డాము అని అంటే మనకున్నటువంటి గొప్ప చేత కాదు, మనం చేసిన క్రియల చేత కాదు, కేవలం దేవుని కృప. అది ఆయన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలి అంటే 63వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూసాం, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏం చేశాడు మనకి అని అంటే రక్షణనిచ్చాడు అని. ఆ రక్షణే లేకపోతే మనం ఎలాంటి వాళ్ళమంట, పాపముల చేత అపరాధముల చేత చనిపోయేటువంటి వాళ్ళం. కాబట్టి అట్టి స్థితి నుండి ప్రభువు మనల్ని రక్షించాడు. ఆ రక్షణను బట్టి ప్రభువుని మనం స్తుతించి ఆరాధన చేయవలసిన వారిగా ఉంటాం. రెండవదిగా రండి, ఇంకా మనకేం చేశాడు ప్రభువు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం క్షమించండి 44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. కాబట్టి రెండవదిగా చూస్తే మనల్ని ఏం చేశాడంట, ఆయన విడిపించాడు లేక విమోచించాడు అని. కాబట్టి రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఆ ప్రభు మనల్ని విడిపించాడు. ఎలాగూ విడిపించాడు అంటే మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములు. మన పాపము, అతిక్రమము, దోషం అంతా కూడా ఆ ప్రభు ఏం చేశాడు అంటే విడిపించాడు అని. కాబట్టి ఆయనే గనక మనల్ని అట్టి స్థితిలోంచి విడిపించకుండా ఉంటే అతిక్రమము మనలో ఉన్నాయి, పాపము మనలో ఉన్నాయి, మనకు విమోచన లేదు అని. కాబట్టి ప్రభు అంటాడు, నా యొద్దకు మల్లుకొనుము. ఎందుకంటే ఆయన విమోచించిన వారందరినీ కూడా దేవుడు తన పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొచ్చాడండి. ఎలాగూ విమోచించాడో చూసేదానికంటే ముందుగా ఆయన చేత విడిపించబడిన వారు, ఆయన చేత విమోచించబడిన వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడు ప్రభు అని అంటే నిర్గమకాండం 15వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఈనాడు దేవుని మందిరంలో మనం ఉన్నాము అంటే, దేవుని పరిశుద్ధ ఆలయంలో మనం ఉన్నాము అంటే, లేక షాలేము ప్రార్థనా మందిరంలో మనం ఉన్నాము అంటే అది దేవుని కృప. కానీ దేవుని కృప లేకపోతే ఎంతోమంది లోకంలో ఉన్నారు, కానీ వాళ్ళందరికీ దేవుని మందిరంలో కూర్చునేటువంటి బాధ్యత, ధన్యత లేదండి. ఎవరికి ఉంది అనంటే ఆయన రక్తము చేత విమోచించబడిన వారికి, ఆయన రక్తము చేత కడగబడిన వారికి, ఆయన రక్తము చేత విడుదల పొందిన వారికి
ఆయన పరిశుద్ధ ఆలయంలోకి ఆయనే తీసుకొని వచ్చాడు. ఏంటి కారణం అంటే రక్షించాడు, విడిపించాడు అని. దేని నుండి ప్రభువు మనల్ని విడిపించాడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక దేని నుండి మనల్ని విడిపించాడో చూస్తాం. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ఇదేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఒక వ్యక్తి యొక్క పాపం పోవాలి అని అంటే వాక్యం చదివితే పోదు, ఏం చేయాలంట? రక్తం కార్చాలి అని. అది కూడా ఎలాంటిది అంటే పాప మరణముల నియమము అని. పాపం చేసిన వారికి శిక్ష ఏముంటుందంట? నరకం ఉంది అని. ఖచ్చితంగా పాపమునకు జీతము మరణమే అని. కాబట్టి ఇక్కడ అంటాడు, పాపానికి వచ్చేటువంటి ఆ మరణము అది నియమం, ఖచ్చితంగా అది దేవుని నియమం కాబట్టి జరగాల్సిందే. అలాగూ జరగటానికి గాను ముందుగా తర్వాత ఏమంటాడంట, ఎట్లనగా విడిపించాడు, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేశాను. అంటే ఏంటిది అంటే, మన పాపముల నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువకు అప్పగించుకొని ఆయన ప్రశస్తమైన రక్తం కార్చుట ద్వారా మనకు విడుదల, విమోచన కలిగింది అని. అటు చివరిగా ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, యేసు ప్రభువారి రక్తం చిందించకుండా మానవులకి పాప క్షమాపణ కలుగలేదు అని. కాబట్టి పాపాలు క్షమించకుండా రక్షణలోకి మనం రాలేదు అని. రక్షణలోకి వచ్చాము అంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. ఉచితంగా ఈ లోకానికి వచ్చాడు, ఉచితంగానే శిలువకు అప్పగించుకున్నాడు, ఉచితంగానే రక్తాన్ని కార్చాడు, శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చారు. ఆ కార్యమంతా నీ కొరకు నా కొరకు చేసిందే. అందుకొరకై మనం ఏమి ఇచ్చామా ప్రభు కంటే? మనం ఏమి ఇవ్వలేదండి. కాబట్టి ఊరికనే ఇదంతా కూడా మనం పొందాము అని. కాబట్టి ఇదంతా ఊరికనే ప్రభు మనకు చేశాడు, అని ఉచితంగా ఇచ్చినటువంటిదే. అయితే ఇది చేసింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే ధర్మశాస్త్రము అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం మనం ఎలాగూ జీవించాలో నేర్పుతుంది, మనం ఎలాగూ ప్రవర్తించాలో రాయబడుతుంది, మనం ఎలాగూ మన జీవితాన్ని ప్రభువులో కట్టుకొని ఆ విధంగా ముందుకు సాగాలో దేవుని వాక్యాల్లో మనకు బోధించబడుతుంది. కానీ రక్తం కార్చలేదు. మరి ఎవరు రక్తం కార్చారు అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో, ఏదైతే రక్తం కార్చలేకపోయిందో దానిని ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. కాబట్టి రక్తం కార్చింది ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు అని. ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనే మాట మనం చూస్తాం. చివరిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంతగా ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలము. ఎంత వేదన పడ్డాడు. ఒకవేళ అనుకుంటాం ప్రభువు కూడా ఆ బాధను భరించలేక తండ్రితో చెప్పుకొని ఉంటాడు, అయ్యా నేను ఈ బాధను భరించలేను, నా యొద్ద నుండి ఏం చేయాలంట, దీనిని తొలగించు అని చెబుతూ వెంటనే తాను ఎందుకు వచ్చాడో జ్ఞాపకం వచ్చి ఉంటుంది ప్రభువుకి. అందుకే అన్నాడు మరలా ఏమని, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. కాబట్టి ఒక్క కుమారుణ్ణి ఆయన శిలువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు, కొరడాలతో కొట్టించబడటానికి ఇష్టపడ్డాడు, చేతుల్లో శీలాలు నాటించబడటానికి ఇష్టపడ్డాడు తండ్రి ఏంటంటే దేవుడు. ఎందుకు అని అంటే మనల్ని జీవింపేదాని కొరకై ఆయన మరణిస్తూ వచ్చాడు అని. కాబట్టి రెండవదిగా మనం చూస్తే పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఒకటేమో రక్షించాడు, రెండవదేమో పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించాడు అని. అందుకై ప్రభువుని స్తుతించి ఆరాధించాలి అని. మూడవదిగా చూద్దాం రండి, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 2వ వచనం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. మూడవదిగా చూస్తే నీ ప్రజల దోషమంతా అని. ఇందాక చూసాం,
ఆయన విమోచించిన ఆయన ప్రజలందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడంట? దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి తీసుకొచ్చాడు. ఈ తీసుకురావడానికి ముందుగా వాళ్ళు ఏం చేయబడాలి అంటే, వాళ్ళు నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, ప్రభువుకు తగినట్లుగా వాళ్ళు ఉండాలి, సత్క్రియలు చేసేవారిగా వాళ్ళు ఉండాలి, ప్రభువును అంగీకరించిన వాళ్ళుగా ఉండాలి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి వారిగా వారు ఉండాలి. అలాంటి వారిని ముందుగా ఏం చేయాలంటే, వాటన్నిటి నుండి శుద్ధి చేయాలి అని. అందుకే ఇక్కడ వాడబడిన మాట, నీ ప్రజల దోషమును నీవు పరిహరించి ఉన్నాం. ఎలాగూ పరిహరించాడు? ఇందాక మనం చూసాం, మొబ్బు తొలగనట్లుగా ఈ పాపములను నేనేం చేశాడంట? తుడిచివేశాను అని. కాబట్టి వారి పాపమునంతా కూడా పరిహరించాడు అని. ఎలాగూ పరిహరించాడో కూడా చూస్తే దేవుని వాక్యంలో చూడండి, కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయం 9వ వచనం. మా రక్షణ కర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షించుము. కాబట్టి ఎవరి నామంట? నీ నామమును బట్టి. ఏంటి ఆయన నామము అని అంటే, యేసు అను నామము. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. కాబట్టి నీ నామము అనగా యేసు క్రీస్తు నామమునే పాపికి రక్షణ, విడుదల, విమోచన అని. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ నామమును బట్టి మమ్మల్ని ఏం చేయాలంట? మా పాపములను పరిహరించుము అని ఎప్పుడైతే మనం మొరపెట్టామో, అందుకొరకై ప్రభు చేసిన కార్యం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం అన్నామో, ప్రభువా నీ నామాన్ని బట్టి నా పాపాన్ని తీసివేయ్యా, నీ నామాన్ని బట్టి నాకు విడుదల, విమోచన కలుగు చేయి, నీ నామాన్ని బట్టి నన్ను పరిశుద్ధినిగా ఉంచు, నీ నామాన్ని బట్ట నన్ను నీతిమంతునిగా చేయి అని ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేశామో, వెంటనే ప్రభు చేసిన కార్యం ఏంటి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇదే జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మనందరి పాపాన్ని పరిహరించేదాని కొరకై ఎలాగూ రావాల్సి వచ్చిన దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ కార్యమంతా చేయడానికి తన సహోదరులలో ఒకని వంటి వాడు కావలసి వచ్చను అంటే, మానవుడిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది అని. కాబట్టి ఆయన సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలోకి రావడానికి ఆంక్షలు అవసరం లేదు. ఆయన ఎలాగైనా ఈ లోకంలోకి రాగలుగుతాడు. అయితే ఈ లోకంలో నియమం ఉంది, మన వలే రావాలి, మన రూపంలో రావాలి, మనం చేసిన పాపానికి మన రూపంలోనే శిక్షను అనుభవించాలి అని. అందుకు ఆయన పరలోకాన్ని, అక్కడున్నటువంటి మహిమను, ఆ స్వరూపాన్ని, ఆ తేజస్సును, వాస్తవంగా ప్రభువుని మనం చూస్తే ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు, ఇంకెవ్వరూ ఉండరంట. అలాంటి దేవుడు తనకు తాను తగ్గించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చి, ఎందుకు అని అంటే, మన పాపము, అపరాధము, దోషము, అతిక్రమములు, మనకున్నటువంటి సమస్తమైన కీడు నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆ మహిమని విడిచిపెట్టాడు, తనకున్న స్వరూపము, సొగసుని తాను కోల్పోతూ వచ్చాడు, ఏమీ లేనివాడిగా రిక్తుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు, మానవుడిగా జన్మించాడు, ఉచితంగా శిలువకు అప్పగించుకున్నాడు, రక్తాన్ని కార్చాడు, శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ శిలువలో చేసినటువంటి ఆ కార్యం మనల్ని విమోచించింది, విడుదల చేసింది, పాప అపరాధముల నుండి మనకు క్షమాపణ కలుగు చేస్తూ వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని స్తుతించకుండా మనం ఉండలేము.
ఎందుకు కారణము అని అంటే మనల్ని జీవింప చేయాలని ఆయన తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. శిలువకు అప్పగించాడు. దేహమంతా కొరడా దెబ్బలకు అప్పగించాడు. తలను ముండ్ల కిరీటానికి అప్పగించాడు. చేతులను చీలలు, కాళ్ళను మేకులకి, ప్రక్కను బల్లెపు పోటుకి తనకంటూ ఏం ఉంచుకోలేదు. సమస్తం మన కొరకై ధారపోస్తూ వచ్చాడు ఆయన. మనల్ని ఆ మరణం నుండి తప్పించేదాని కొరకై ఆయన చేసినటువంటి ఆ కార్యం, దానికి మనం ఏదన్నా రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమంట. 49వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మాట చూస్తాం మనం. చూడండి, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కాబట్టి ఏం చేసినా ప్రభు రుణం మనం తీర్చుకోలేం. అందుకే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏం చేశాడు ఆయన? ఒకటి, రక్షణనిచ్చాడు. రెండవది, విడుదల విమోచన కలుగజేస్తూ వచ్చాడు. మూడవదిగా మనకేం చేశాడంట ఆయన? చూడండి, ఏం చేశాడంట? పరిహరించాడు అని. కాబట్టి మన పాపమంతా పరిహారమైంది, నిర్దోషులుగా చేయబడ్డాం. ఆయన ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధీకరించబడ్డాం. ఆయన విమోచించిన వాళ్ళందరినీ ప్రభు తన మందిర ఆవరణలోనికి తీసుకొచ్చాడు. ఆయన మందిర ఆవరణలో చేరి ఉన్న నీవు నేను ఆ ప్రభు చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ ఆ ప్రభుని స్తుతించి ఆరాధించవలసిన వారిగా మనం ఉన్నాం. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేనికి అంటే వారికి ప్రభు చేసిన కార్యం అది. అయితే మన దగ్గరకు వచ్చేళ్ళకి ఏం చేశాడు? ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ సమయభావం గల్లా ఇంతటితో ముగించుకుంటాం మనం. కాబట్టి ఆ 3 కార్యాలు, రక్షణనిచ్చాడు, విడుదల విమోచన ఇచ్చాడు, ఆ పాపమంతా పరిహరించబడ్డాం. ఇప్పుడు నిర్దోషులంగా చేయబడ్డాం, నిరపరాధులుగా చేయబడ్డాం. ఆయనే తన రక్తము చేత విమోచించిన ఆయన ప్రజలందరినీ ఆయన మందిర ఆవరణలోనికి తీసుకొచ్చాడు. చేరువచ్చిన నీవు నేను, ప్రభువా నీవు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేనేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. కాబట్టి నా హృదయపూర్వకంగా నేను స్తుతించి ఆరాధిస్తున్నానని ఆ ప్రభువుని మనం ఆరాధించవలసిన వారిగా మనం ఉన్నాం. అలాగా ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి అందరం